హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియోలో చిలకడ దుంపలతో మంచి టేస్టీగా ఉండే బొబ్బట్లు చేస్తున్నాను. ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఈ సీజన్లో వచ్చే చిలకడ దుంపలను హెల్దీ వేలో చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. వీటిని చేయడానికి చిలకడ దుంపలు, అలాగే నెయ్యి, బెల్లం, గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ బొబ్బట్లు అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా 1/2 kg స్వీట్ పొటాటోస్ తీసుకొని నీట్గా కడిగేసి ఒక బౌల్లో వాటర్ వేసి అందులో స్వీట్ పొటాటోస్ వేసి ఉడికించుకోవాలి. ఇవి ఒక పక్క ఉడికేలోపు మరో పక్క పిండినైతే కలిపేసుకుందాం. ముందుగా వీటి కోసం 2 cups వరకు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే దీంట్లో 1/2 స్పూన్ పసుపు, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. వీటిని బాగా కలపండి. నెయ్యి అనేది పిండిలో చక్కగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. పిండిలో నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత పిండి అడిస్తే పైన చూపించిన విధంగా వస్తుంది. అటువంటి టైంలో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పైన చూపించిన విధంగా పిండి అంతటిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుకోండి. ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వలన ఈ బొబ్బట్లు ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసైనా చేసుకోవచ్చు. పైన ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఒక 15-20 నిమిషాలు అయితే పక్కన ఉంచేసుకోవాలి. దీనిపైన ప్లేట్ కవర్ చేసుకొని ఒక సైడ్ ఉంచుకోవాలండి. స్వీట్ పొటాటోస్ పెట్టుకున్నాం కదా, అవైతే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి ఇవి కొంచెం చల్లారిన తరువాత దీనిపైన తొక్క అంతటిని తీసేయాలి. ఈ ముక్కలన్నీ పైన తొక్కలన్నీ తీసేసి ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ స్పూన్తో కానీ మ్యాషర్తో కానీ లేదంటే చేయి పెట్టైనా మెత్తగా చేసుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా మెత్తగా ముక్కలు లేకుండా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలండి. ఈ బెల్లంలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ నేను బెల్లం పాకం వడపోసి పెట్టుకున్నానండి. ఆ తరువాత దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. వీటిని పాకంలో కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో వేసేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ఎండు కొబ్బరి వేసాను, దానికి బదులుగా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బెల్లం పాకం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిపి 3-4 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి. కాసేపు ఉడికించేసరికి ప్యాన్కి అంటుకుంటుంది. ఈ టైంలో అంతా బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి కొంచెం కొంచెంగా ఈ పూర్ణాన్ని తీసుకొని బాల్స్లా చేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా వీటిని అయితే చల్లార్చుకుందాము. ఇంకా ఇది పూర్తిగా చల్లారిందండి. ఈ టైంలో మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పూర్ణం అన్నీ ఒక్కొక్కటి బాల్స్ లాగా రెడీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. చూడండి, పైన చూపించిన విధంగా బాల్స్ లాగా రెడీగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పూర్ణం బాల్స్ ఎంత సైజు తీసుకున్నామో అంతే సైజులో పిండిని కూడా బాల్స్ లాగా చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా ఒక్కొక్కటి బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి.
చూడండి, పైన చూపించిన విధంగా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. పూర్ణం ఎంత సైజు ఉందో అంతే సైజులో పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా కవర్ ఉంటే దాన్ని వేసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే అది వేసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసుకొని పిండిని తీసుకొని వేళ్ళతో నొక్కాలి. ఆ తరువాత ఆ పిండి పైన పూర్ణం రెడీ చేసుకున్నాం కదా, అది ఒకటి తీసుకొని దానిపైన కవర్ చేసుకోవాలి. ఆ తరువాత రౌండ్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేళ్ళతో నొక్కుతూ స్ప్రెడ్ చేయాలి. మధ్యలో నెయ్యి అప్లై చేస్తూ బొబ్బట్టు షేప్లో తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం పిండి మీద ప్రెస్ చేస్తూ పూర్ణం పెట్టి రెడీగా బాల్స్ లాగా తయారు చేసుకుంటే మనం బొబ్బట్లు ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకరు ప్రెస్ చేస్తుంటే ఇంకొకరు కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం బొబ్బట్టు కాల్చుకోవడానికి స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తరువాత దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన ఈ బొబ్బట్టు వేసుకోవాలి. ఇలా కొంచెం కాలిన తర్వాత దానిపైన నెయ్యి వేస్తూ రెండు పక్కల టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వలన బొబ్బట్టు అనేది లోపల వరకు చక్కగా కాలుతుంది. నెయ్యి ఫ్లేవర్తో బొబ్బట్టు మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. లేదంటే హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే బొబ్బట్టు మంచి సాఫ్ట్గా ఉంటాయి. మనం బయట ప్లేట్లో పెట్టేసినట్టయితే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి కదా, హాట్ బాక్స్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ స్వీట్ పొటాటోస్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఇటువంటి స్నాక్స్ కూడా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ బొబ్బట్లు అయితే రెడీ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మనం శనగపప్పు బెల్లం కలిపి పూర్ణం చేస్తూ ఉంటాం కదా బొబ్బట్లు. ఎప్పుడు అదే కాకుండా డిఫరెంట్గా ఇలా చిలకడ దుంపలతో చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.